సర్వేపల్లి రాధాకృష్ణ గారంటే భారతదేశానికి ప్రెసిడెంట్‌గా చేశారు. వైస్ ప్రెసిడెంట్‌గా కూడా చేశారు. అలాంటి పర్సన్ యొక్క ఆస్తుల విలువ భారతదేశంలో ఒక అంబానీ, అదానీకి ఉన్నాయనే ఒకటుంది. రెండోది మీరు గ్రాండ్ సన్‌గా ఉన్నారు. ఫైజర్ కంపెనీ లాంటికి సీఈఓగా చేశారు. ఎన్ని లక్షల కోట్ల ఆస్తున్నాయని ఒక ఎక్స్‌పెక్టేషన్‌లో ఉన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి మాట్లాడకపోతే ఇంటర్వ్యూకి అర్థం ఉండదు కాబట్టి, ఆయన వదిలేసిన ఆస్తెంత? అసలు సర్వేపల్లి రాధాకృష్ణ సార్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? సార్ ఫిలాసఫీ స్పిరిచువల్ కంటే సార్ కొంచెం ఫ్రాంక్గా మాట్లాడాలి. ఆయన ఇచ్చిన ఆస్తి అండి. ఈరోజు మీ మారి ఒక స్నేహితుడు ఆదరించి పిలిపించి నా నా ఇంటి వాడు అనే ఒక పిలుచుకునేంత లెవెల్కు ఉన్నానంటే అది ఒక జనరేషన్ అయినాక ఆయన ఇచ్చిన అదే పెద్ద ఆస్తి. ఈరోజు ఎవరి దగ్గర పోయినా ఏ ఒక వ్యక్తి ఎన్ని స్థాయిలో ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా, ఎంత పెద్ద బ్యూరోక్రాట్ అయినా, ఎంత పెద్ద అయినా ఈరోజు నా ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి నేను ఇంత వాడిని మనవడు అంటే మీకు ఏమీ చూడకుండా ఒకసారి వచ్చి మిమ్మల్ని చూడాలని చెప్పి చూసిన ఒక విలువలు ఇచ్చిన వాడు ఇంక ఎన్ని జనరేషన్స్కి ఉంటుందో కూడా నాకు తెలియదండి.